ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 25 నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అట్టువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. ఈ రోజు యేసుక్రీస్తు సంఘము కొరకు ఏం చేశారు అనే విషయాలను తెలుసుకుందాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? చాలా ప్రాముఖ్యమైన కారణం ఏమిటి? ద వెరీ రీజన్ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి అని మనము ఆలోచన చేసి వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఈరోజు ఈ వచనము నుండి దాని తర్వాత మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఆమేన్. ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తాన్ని, సంపూర్తిగా ఆయన జీవితాన్ని మన కొరకు అర్పించారు. సత్యవాక్యం మనకి ఏం చెప్తుంది? కథలు కాదు, చరిత్ర కాదు, లేకపోతే ఏదో ఆర్కియాలజిస్టులు చెప్పేటువంటి ఆ యొక్క ప్రూఫ్స్ అని కాదు. కానీ ఈ యొక్క సత్యవాక్యము ఏమి తెలియచేస్తుందో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 మనం చూసినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. ఇది అపోస్తులుడైన పౌలు గారు రోమలో ఉన్నప్పుడు ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నారు. రోమాలో ఆయన జైల్లో ఉన్నప్పుడు, అతన్ని బంధించినప్పుడు ఆయన ఆ చెరసాలలో నుంచి రాస్తున్న మాట ఏమిటి అనంటే, ఎఫెసీ ఈ పత్రికను ఎందుకు ఆ ఎఫెసీ సంఘాలకు, ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలకు రాస్తున్నారంటే, దీన్ని కుటుంబ బాంధవ్యముతో పోలుస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రిస్టియన్ మ్యారేజ్ అసలు ఎలా ఉండాలి? అలనాడు ఆ రోజుల్లో చాలా మంది విగ్రహారాధికులుగాను, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే నిర్దేశించి వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని దేవుడు ఆ వివాహాన్ని ఘనమైన కార్యముగా ఎంచాడు. ఆమేన్, హల్లెలూయా. వివాహం అనేది ఘనమైన కార్యముగా దేవుడు ఎంచాడు. ఆ ఎంచిన ఆ కార్యాన్ని ఈరోజు అపవాది ఎలాగ డిఫైల్ చేస్తా ఉన్నాడు? భార్యలు, భర్తలు, కుటుంబంలో ఉన్న విధి విధానాలు ఏంటి అనే విషయాలను చాలా స్పష్టంగా నొక్కి చెప్తా ఉన్నాడు. సంఘాన్ని క్రమపరుస్తూ ఉన్నాడు. సంఘాన్ని క్రమపరిచే క్రమంలో సంఘానికి క్రీస్తుకున్న బాంధవ్యము ఎటువంటిదో భర్తకు భార్యకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని కలుపుతూ తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఒకవేళ ఏదైనా కుటుంబ విషయాలు, లేకపోతే కుటుంబం ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్స్ లో కుటుంబాల కోసం మనం తెలుసుకోవచ్చు. కానీ ఈరోజు సంఘానికి క్రీస్తుకు ఉన్న బాంధవ్యాన్ని కోసము, అలాగే ఈ సంఘము కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేశారు అనే విషయాలను మనము తెలుసుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంట? సంఘాన్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు సంఘాన్ని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ప్రేమించి ఉంటే, ఈ సంఘాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారు ఎవరిని ద్వేషిస్తున్నట్లు? యేసుని ద్వేషిస్తున్నట్లు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. తన సంఘము, తన వధువు ఎంతో ప్రేమించాడు. ఒకవేళ సంఘాన్ని ద్వేషిస్తే క్రీస్తుని ద్వేషించినట్లే. మనమందరము క్రీస్తు అవయవముగా ఉన్నాం. నేను క్రీస్తు సంఘములో భాగంగా ఉన్నా, నీవు క్రీస్తు సంఘములో భాగంగా ఉన్నావు. క్రీస్తును అంగీకరించిన మనమందరము కూడా ఆయన శరీరములో భాగాలుగా ఉన్నాము. ఆయన వధువుగా మనం ఉన్నాం. ఆమేన్. ఆయన ఈ సంఘాన్ని ప్రేమించాడట. ఎలా ప్రేమించాడు? అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని
నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, హల్లెలూయా, మడత అయినను మచ్చైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా, మహిమ పరచబడడం అనేది దేవునికి చాలా ఇష్టం. సంఘము ఘనపరచబడడం, వేదనలో నుంచి బయటికి రావటం, కొలిమిలో వేయబడి కాల్చి పుటము వేయబడి బంగారము వలె సువర్ణము వలె బయటికి రావటం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మహిమ ఎలా వస్తుంది? మహిమ ఎలా వస్తుంది? శ్రమల ద్వారా పుటము వేయబడితే వస్తుంది మహిమ. సంఘాన్ని మహిమపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, మహిమ కలిగినదిగా. ఓ ప్రియ సంగమా, నీకు వేదనలు కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దుఃఖపడకు. నిన్ను వేధించినప్పుడు, నీకు నిలవ నీడ లేనప్పుడు నువ్వు వేదన పడకు, బాధపడకు. నీ రాజు, నీ ప్రియుడు, నీ యజమానుడైన యేసును హింసించిన లోకము నిన్ను హింసిస్తుంది, నిన్ను ముద్దాడుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆహా ఓహో అని నిన్ను హెచ్చిస్తుందని ఎలా అనుకుంటున్నావు? క్రైస్తవ సంఘమా, క్రీస్తు పేరట నువ్వు ఇంకా ఉజ్జీవపరచబడాలి. ఆమేన్. నిన్ను అలిచివేసే కొలది, నిన్ను బాధించే కొలది, నిన్ను క్షోభ పెట్టే కొలది, నువ్వు శ్రమల కొలిమిలో వేయబడిన కొలది, క్రైస్తవ సంఘమా నువ్వు లేవాలి, ఉజ్జీవింపబడాలి. శ్రమలు నీ వరికి వచ్చినప్పుడు దానిలో నువ్వు తాళాలి. ఓ యేసు నాకేమి చేశాడని వెనక్కి వెళ్ళిపోకు, లోకముతో రాజీ పడిపోకు, నీ విశ్వాసాన్ని అమ్మి వేసుకోకు. అజ్ఞానముతో క్రీస్తుని, నీ ప్రియుడను నువ్వు వదులుకోకు. సంగమా, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలిచి ఉండాలి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, సంఘములో మనం అందరం ఉన్నాం, ఒక్కొక్క అవయవముగా ఉన్నాం. నీ వల్ల సంఘము బలహీన పడటానికి వీలు లేదు. నీ క్రియల వలన సంఘము బలహీన పడడానికి వీలు లేదు. క్రీస్తు సంఘాన్ని అమితముగా ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని, క్రీస్తు ఎదుట మనమందరము నిలబడాలని దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, రూపాంతరము చెందేలాగా చేస్తున్నాడు. ఆయన ఎదుట ఒక రోజు నువ్వు నిలబడతావు. ఎలాగట? పరిశుద్ధముగా, కలంకము లేనటువంటిదిగా, మచ్చ ముడత లేనటువంటిదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. ఎవరు చూసొచ్చారులే అనుకోకు. ఏదో సంఘానికి వెళ్ళానా వచ్చానా అని అనుకోకు. ఏదో వాక్యం చదవమన్నారు అమ్మగారు, ఆ వాక్యం చదివేస్తే అయిపోతుందిలే, నా డ్యూటీ అయిపోతుంది అనుకోకు. సంఘములో నీకు ఏ పనులు దేవుడు ఆ పరిచర్యనికి ఇచ్చి ఉన్నాడో ఆ పరిచర్యను నమ్మకముగా, విధేయతతో మనమందరము చేయాలి. నాకే పని ఇచ్చాడో నేను అది చెయ్యాలి, నీకే పని ఇచ్చాడో అది నువ్వు చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని కలిగి ఉండాలి సంఘములో. నేనే పని కలిగి ఉన్నా. ఏ పని లేకుండా బైబిల్ ఇచ్చుకొని వెళ్తే సరిపోతుందా? వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? సంఘములో నువ్వు ఏ పని పట్టుకున్నావు? దేవుని రాజ్యం యొక్క పని నువ్వు పట్టుకోగలుగుతున్నావా? దేవుని పని చేయగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్న నీవు ఈ వాక్యానికి సజీవమైన సాక్షిగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఈ వాక్యానికి సాక్షిగా నువ్వు ఉన్నావా? నీ క్రియలు ఉన్నాయా? నీ మాటలు ఉన్నాయా? నీ చూపులు ఉన్నాయా? ఈ వాక్యానికి సాక్షిగా నువ్వు లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎందుకు అవుతావు? అసలు క్రీస్తు దాసుడు ఎందుకు అవుతావు? క్రీస్తు దాసురాలు ఎందుకు అవుతావు? నీ సాక్ష్యము పరిమళించాలి, ప్రకాశించాలి, వెలుగు అయి ఉండాలి. నువ్వు వెలుగులో నడిగిస్తే నీ యొక్క మార్గము వెలుగుగా ఉంటుంది, క్రీస్తు వెలుగుమయమై ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలు ఇంకా అంధకారములో ఉంటే, నీ క్రియలు ఇంకా అంధకారములో, నీ చేతులు ఇంకా అంధకారములో, నీ యొక్క తలంపులు ఇంకా అంధకారములోనే ఉంటే నువ్వు ఎప్పుడు వెలుగుతావు?
10 మందిని ఎప్పుడు వెలిగిస్తావు? క్రీస్తుకు సాక్షిగా ఎప్పుడు నిలబడతావు బిడ్డా? నిన్ను అందుకోసము కాదు తన ప్రాణం ఇచ్చి కొన్నది, నిన్ను అమితముగా ప్రేమించి. మరణము కంటే బలమైన ప్రేమ అది. హల్లెలూయా. మరణము కంటే బలమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. మన స్థితిని చూచిన ప్రేమ, సిలువలో మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మరణము కంటే బలమైనది, నీ ప్రాణము కంటే బలమైనది. నువ్వు మరణానికి భయపడుతూ ఉంటావు చూసావా, ఆ భయము కంటే బలమైనదట ఆయన ప్రేమ. అంత ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకు ప్రేమించి ఏం చేశాడట? ప్రేమ ఎప్పుడు క్రియ కలిగినదై ఉంటది, ఒట్టొట్టి మాటలు కాదు. ప్రేమ అనేది ఒట్టి మాటలతో చెప్పేది కాదు, క్రియారూపకంగా చూపించేది ప్రేమ, వ్యక్తపరుచుకునేది ప్రేమ, కన్నులారా చేసి చూపించేది ప్రేమ. యేసయ్య పరలోకము నుండి ఆయన సృష్టికి ముందల ఉన్న దేవుడు కాబట్టి, అబ్రహాము కంటే ముందల ఉన్నవాడు కాబట్టి, ఉన్నవాడు అనువాడనై ఉన్న దేవుడు కాబట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మాట వరకు లేదట, ఈ లోకములోనికి దిగి వచ్చింది ఆ ప్రేమ, నీ కోసము రూపము దాల్చింది ఆ ప్రేమ, ఈ వాక్యము సత్య స్వరూపిగా మారింది ఆ ప్రేమ. భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన పాదాలు నడిచాయి. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంతవరకే కాదు, ఆయన నీ పాపాలు భుజం మీద వేసుకున్నాడు. సంగమా, నీ పాపాలు భుజం మీద వేసుకున్నాడు. మన ద్రోహములు, మన అవిధేయత, మనదంతా కూడా ఆయన వేసుకుని, ఆయన కల్వరి కొండ పైన సిలువను మోస్తూ వెళ్తూ ఆయన మ్రాను పైన మరణించి సంపూర్తిగా యేసు ప్రభు వారు తండ్రితో అంటున్నాడు, అయ్యా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని తన క్షమించుకొని మనలను మన కొరకు ప్రాణం పెట్టారంట. ఆమేన్. ఇంత అమితమైన ప్రేమ ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా చూపిస్తాడు అని అంటే వాడు అబద్ధికుడు, ఆమె అబద్ధికురాలు. మ్యాన్ లవ్ ఫెయిల్స్, గాడ్స్ లవ్ లివ్స్ ఫర్ ఎవర్. దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఫేడ్ అయిపోతుంది, ఒకానొక రోజు నిలిచిపోతుంది. కానీ నిన్ను కొన్న ప్రేమ ఎప్పుడు నిలిచిపోదు, శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. ఈ సంఘము కోసం ఆ యేసు ప్రభు వారు తన జీవితాన్ని అర్పించుకున్నారు. అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. నిర్దోషమైన రక్తం మన కొరకు కార్చాడు. ఆమేన్. తన్ను తాను అర్పించుకున్నాడు. ఎట్లా అర్పించుకున్నాడంటే నీకు బదులుగా ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఏ సబ్స్టిట్యూషనరీ లవ్. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు సంఘమును ఎట్లా ప్రేమించాడు అనంటే నీకు బదులుగా ఆయన మరణించాడు, నాకు బదులుగా ఆయన మరణించాడు, నా స్థానములో ఆయన మరణించాడు, నీ స్థానములో ఆయన మరణించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు చదువుదాం. యెషయా 53 4 నుంచి 6 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను చదువమ్మా. మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను,
మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనమందరము త్రోవ తప్పిన వారము. ఆయన మార్గములో లేము. ఆయన స్వరాన్ని మనము వినట్లేదు. ఆయన దృష్టి నుంచి మనము దూరం అయిపోయాం. ఆయన సన్నిధి నుంచి మనము దూరం అయిపోయాం. మనం ఆయనకి సమీపముగా లేము. త్రోవ తప్పిపోతామి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. మనకిష్టమైనవి మనము చేస్తా ఉన్నాం. నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకు, ఇది నేను, నా అనేది మనిషికి వచ్చేసింది. అయితే మన ఇష్టము, మనకిష్ట క్రియలు మనము చేసుకొని మనము త్రోవ తప్పిపోతే దేవుడట, తండ్రి అయిన దేవుడు మనందరి దోషము ఆయన మీద వేశాడు. మన దోషము ఆయన మీద మోపబడినది. నా దోషము ఆయన మీద మోపబడినది. మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన కోసము, మన యొక్క స్థానములో ప్రత్యామ్నాయముగా ఆయన మన కోసము మరణించిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ కోసము, నా కోసం మరణించాడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావే, దొంగతనం చేస్తున్నావే, దేవునికి దూరముగా ఉండి ఆయాసకరమైన కార్యాలు చేస్తున్నావే, ఇంకా విగ్రహారాధన చేస్తున్నావే, దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా విగ్రహారాధన వదలట్లేదు. చూసావా? అది ఇంకా బాహాటముగా సిలువ వేస్తున్నావు నువ్వు క్రీస్తుని. ఆయన ప్రేమను నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్న వాడివైతే ఆ విగ్రహారాధనని వదిలి బయటకు వస్తావు బిడ్డ. అశూన్యమైన కార్యములను, చీకటి కార్యాలు, రహస్యంగా దేవునికి మరుగై ఉన్నది అనుకుంటూ నువ్వు చేస్తున్న ప్రతి క్రియ యేసు క్రీస్తుని నీ పక్షాన మరలా బాహాటంగా సిలువ వేస్తున్నావేమో. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ గుండె తెరువు, నీ హృదయము తెరువు, విప్పో. ప్రభువా నన్ను క్షమించువా. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు, అయ్యో పిలాతు అంటున్నాడు, ఈ ప్రతి ఏడాది మీ కొరకు ఒక బందిపోటు దొంగను నేను విడుదల చేస్తాను. బందిపోటు దొంగలు అనంటే రాజద్రోహులు వారు, రాజ్యానికే రాజులకే వ్యతిరేకంగా చేసేవారు, ఎవ్వరు క్షమించరానటువంటి వారు. అలాంటి వాడైనటువంటి బరబ్బా అక్కడ నిలబడితే పిలాతు అంటున్నాడు, ప్రతి ఏడాది మీ కొరకు ఒక బందిపోటు దొంగను నేను నీ కొరకు విడుదల చేస్తాను కదా, మీకు యేసును విడుదల చెయ్యాలా, బరబ్బాని విడుదల చెయ్యాలా అని కేకలు వేస్తే, పిలాతు అంటే కేకలు వేస్తూ అంటున్నారు, మాకు బరబ్బా కావాలి, యేసును సిలువ వేయుడి, మాకు బరబ్బా కావాలి, బరబ్బాని విడుదల చెయ్యండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ బరబ్బా ఎవరో తెలుసా? నీవు నేనే. ఆ దొంగ ఎవరో తెలుసా? ఆ రహస్యంగా చేసే దొంగ ఎవరో తెలుసా? అది నీవు నేనే. నిన్ను నన్ను విడుదల చేయుటకు, నిన్ను నన్ను విడుదల చేయుటకు దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు. నీ కోసం ఆయన మరణించాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇంకా నమ్మవా యేసుని? ఎంతకాలం నమ్మవు నువ్వు? ఇంకా వదలవా పాపాన్ని? ఎంతకాలం వదలవు? ఇంకా నీ హృదయం ఇవ్వవా 100%? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ బలము, నీ పూర్ణ మనసుతో నువ్వు యేసుని సేవించాలి కదా. సమరయ స్త్రీ వదిలిందే, పాపములో జీవిస్తున్న స్త్రీ భర్తలని మారుస్తూ నిజమైన ప్రేమ వెతుకుతూ ఉన్న ఒక స్త్రీ మారగలిగితే, బందిపోటు దొంగలు మారగలిగితే,
నిన్ను మార్చడం ఎంత కష్టమవుతుంది. దేవుని వాక్యాన్ని వింటూ రహస్యంగా పాపం చేస్తున్నావేమో. దేవుని వాక్యము వింటూనే, చదువుతూనే, పాటలు పాడుతూనే, సంఘానికి వస్తూనే ఆయాసకరమైన క్రియలను చేస్తున్నావేమో. చెల్లి, తమ్ముడు, యేసు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు నిష్కలంకంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు నిర్దోషముగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు పూర్ణ ఆత్మతో. అబ్బే లేదండి, నా హృదయములో ఇంకొకరికి స్థానం ఉంది, నా హృదయములో ఇంకొకరికి స్థానం ఉన్నది. 100% ప్రభుకి ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుందండి? చెల్లి, నువ్వు ఇంకా అట్లా అనుకుంటే నువ్వు పరలోక రాజ్యం ఎట్లా వెళ్తావు? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ప్రాణం విలువ అంతేనా? లోకము గతించిపోతుంది. లోకములో ఇచ్చలు, కోరికలన్నీ గతించిపోతాయి. ఒకరోజు నువ్వు క్రీస్తు పాదముల ఎదుట నిలబడాలి. అప్పుడు ఎలా నిలబడతావు? ఇప్పుడు నీ హృదయములో పెట్టుకున్న, గుడి వేసుకున్న వాళ్ళు నీతో వస్తారనుకుంటున్నావా? ఎవరిని సంతోష పెడతావైతే? రారని తెలిసిన నీవు సంతోష పెడతావా? క్రీస్తు ఎదుట మనం నిలబడాలి. లోకాన్ని వదలాలమ్మా, లోకాన్ని వదలాలి, లోకిచ్చలను వదలాలి. లోక బాంధవ్యాలను ప్రేమించే అంతటికంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. బాధ్యతలు ఉన్నాయి కాదంటలా, కానీ అది క్రీస్తుకు మించి ఉండకూడదు. క్రీస్తుకు మించి ఉండకూడదు. పరలోక రాజ్యం ఎలా వెళ్తాం మనం? ఆయన ఎదుట మనము నిలబడాలి. ఛేదించుకొని మనం ముందరికి రావాలి. ఎందుకంటే ఆయన నీ బదులుగా మరణించాడు, ఆయన నా బదులుగా మరణించాడు. ఆయన ఇంత ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ ఎవరు చూపించగలరు? ఆయన కాక ఇంకెవరు చనిపోలేరు. ఎవరైనా చనిపోతానని చేతులు కోసుకున్నా ఆ రక్తం వేస్ట్. ఎందుకంటే ఆ రక్తం పాపి, ఆ రక్తము పాపముతో నింపబడింది. ప్రాణాన్ని తీసేసుకుంటాను అని చెప్పేసి నీ కోసము మెడ కోసేసుకున్నా ఆ మనిషి నీ కోసం ప్రాణం పెట్టలేడు. అది యేసు ఒక్కడే చేయగలడు. యేసు ఒక్కడే చేయగలడు. I love you so much from the bottom of my heart అని చెప్తే don't believe, నమ్మొద్దు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, స్వార్థము లేని ప్రేమ చూపించేది యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే, యేసయ్య మాత్రమే. ఆమేన్. మనల్ని గెలుచుకుంది యేసయ్య మాత్రమే. సిలువ మ్రానుపైన మరణించింది యేసయ్య మాత్రమే. మనల్ని విమోచించింది యేసయ్య మాత్రమే. మనల్ని రక్షించింది యేసయ్య మాత్రమే. ఇంతకంటే నిజమైన ప్రేమ ఇంకొకటి లేనే లేదు. సంఘాన్ని ప్రేమించాడు, ఆయన గుండెల్లో చెక్కుకున్నాడు, ఆయన శరీరంలో గాయములుగా వేసుకున్నాడు. నువ్వు చేసే ప్రతి పాపము, నేను చేసే ప్రతి పాపము ఆయన వీపు మీద గాయాలు దున్నబడ్డాయి. మనం చేసే ప్రతి అతిక్రమ దోషములు ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టాయి. ఆయన రక్తము శరీరం అంతా కారిపోయినది. ఆఖరి రక్త బొట్టు వరకు ఈ భూమి మీదే ఆయన కార్చి వెళ్ళాడు. ఆయన ఆ యొక్క గాయముల్లో నుంచే మనం బయటకు వచ్చాం. ఆమేన్. తోమా, ఇంకా నమ్మవా? అయితే నా గాయములలో చెయ్యి పెట్టుము. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు సంఘము కొరకు ఏమి చేశాడంటే తన్ను తాను ప్రాణం ఇచ్చాడు. అయితే మొట్టమొదటిగా ఎట్లా అంటే మనకి బదులుగా ఆయన మన కొరకు మరణించి ఉన్నారు. ఆమేన్. సంఘాన్ని ఎలా విమోచించాడంటే ప్రత్యామ్నాయంగా మన కొరకు మరణించాడు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, ఆయన సంఘాన్ని విమోచించారు.
మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. ఎలా విమోచించారు చూద్దాం. మొదటి పేతురు 1:18-19. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిరని మీరు ఎరుగుతురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే చాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. ఆమేన్. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? నీవు నేను ఏమి చెయ్యాలి అని అంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి ఒకలాగా పెరిగామండి, ఆ సాంప్రదాయంలోనే ఉన్నామండి, మేము వదలమండి అంటే కుదరదు. ఆయన మనల్నంట బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. సంఘము వెండి బంగారముల చేత విమోచింపబడలేదంట. అంతకంటే విలువైన మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. అమూల్యమైన రక్తం అంట, నిర్దోషమైన రక్తం అంట, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మనము విమోచింపబడ్డాం, మనము కొనబడ్డాం. దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. ఒకరి చేతిలో, ఒకరి బానిసత్వంలో, ఒకరి యొక్క ఆజ్ఞలో మనం ఉంటే అక్కడి నుంచి మనల్ని విమోచించుకున్నాడంట. ఆయన తన రక్తమిచ్చి, వెలగా రక్తమిచ్చి ఆయన ఏం చేశాడంట? వెలగా రక్తమిచ్చి మనల్ని విమోచించుకున్నాడు. అమూల్యమైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే వెండి బంగారాలతో మనల్ని ఎవరు కొనుక్కోలేదండి. ఇదివరకు రోజుల్లో అమ్ముకునేవాళ్ళు సర్వెంట్స్ ని మార్కెట్స్ లో పెట్టినప్పుడు, మరి ఈ అబ్బాయి కానీ, ఈ అబ్బాయి అంత, ఈ అమ్మాయి అంత అని చెప్పి ఇదివరకు రోజుల్లో కొన్ని డబ్బులు ఇచ్చి రోడ్ల మీద నిలబడినప్పుడు వాళ్ళని కొంత సొమ్ము ఇచ్చి బానిసలుగా తీసుకెళ్లేవాళ్ళు. అట్లా యోసేపుని తీసుకెళ్లారు. యోసేపుని డబ్బు ఇచ్చి తీసుకువెళ్ళారు కదా, కొనుక్కెళ్ళేవాళ్ళు. ఇక వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి బానిసత్వం చేయాల్సిందే. అలాగా మనము పాపానికి దాసులమై ఉన్నాం, మరణానికి దాసులమై ఉన్నాం, ఆజ్ఞను అతిక్రమించాం. పాపానికి దాసులమైపోయిన మనలను విమోచించటం ఏ మనిషి వల్ల కాదు. ఎన్ని కోట్లు పోసిన మనల్ని ఎవరు కొనలేరు. అయితే క్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన కొరకు వెలగా చెల్లించి మనల్ని విమోచించుకున్నాడంట. హల్లెలూయా. మనకు బదులుగా మరణించాడు, మనల్ని తన రక్తం ఇచ్చి విమోచించుకున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాల్లో మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ 5:7, మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువు అనగానే నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోవాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే అక్కడ మోషేకు దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. అది ఏంటి అంటే, ప్రతి ఇంటిలో నుంచి ఏడాది గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ యొక్క రక్తాన్ని గుమ్మములకు పూసుకోవాలి. ఎప్పుడైతే మరణదూత వస్తుందో ఆ మరణదూత రక్తం ఉన్న గుమ్మములోనికి ప్రవేశించదు. మరణము మీద మనకు జయాన్ని ఇచ్చారు. అపోసైన పౌలు అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఎక్కడయ్యా మరణము? మరణానికి ఉన్న బలాన్ని దేవుడు తెంచేశాడు. యేసయ్య
తెంచేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మన పస్కా అయ్యాడు. ఆయన గొర్రె పిల్లగా మారాడు. ఆయన వధించబడ్డాడు. ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డాడు. యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకెళ్ళు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకెళ్ళు దేవుని గొర్రె పిల్ల. అదిగో నాకు ఏడాది గొర్రె పిల్ల కనిపిస్తూ ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల అట మన కొరకు వధించబడ్డాడట. పస్కా వలె ఆయన రక్తము మన కొరకు చిందించబడింది. యేసయ్యా, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావయ్యా. నీ యొక్క బిడ్డగా నేను జీవించుటకు నీ రూపంలోనికి నన్ను మార్చయ్యా. నన్ను మలుచు ప్రభువా. ఆయన చేతిలో జిగట మన్నుగా ఉన్నాం. ఆ మంటిలో రాయి రప్పలు వ్యర్థమైనవి ఏమేమో ఉంటాయి. అవన్నీ తీసివేయి ప్రభువా, తీసివేయి అని దేవుణ్ణి మనం అడిగి ఆయనకి ఇష్టమైన రూపములోనికి మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, పితృపారంపమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత కాదు, కానీ అమూల్యమైన రక్తము చేత ఆయన మనలను విమోచించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది, ఆయన మన స్థానములో ప్రత్యామ్నాయంగా మరణించాడు. రెండవది, అమూల్యమైన నిష్కలంకమైన రక్తముతో మనల్ని సంఘాన్ని విమోచించాడు. మూడవదిగా, ఆయన ప్రేమతో ఆ కార్యాన్ని చేశాడు. చూద్దాం, యోహాను 15:13. యోహాను 15:13. యోహాను రాసిన సువార్త 15:13. మీరు నా నామమున తెలియనడుగులో తండ్రి కుమారి యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన చాలు. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. అంటే ప్రాణము పెట్టాడు మన కోసం. ఆయన ఏం చేశాడంట? సంపూర్తిగా ప్రాణం పెట్టాడు. ఎంతో ప్రేమించాడు. ఇటువంటి ప్రేమ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయన మన ప్రాణప్రియుడై ఉన్నాడు. ఆమేన్. మన ప్రాణప్రియుడై ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో హోషేయ అనే ప్రవక్త యొక్క ఆ యొక్క గ్రంథము చదివినప్పుడు హోషేయ 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, హోషేయ 3:1, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించునట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి యగు దాని యొద్దకు నువ్వు పోయి దానిని ప్రేమించుము. హోషేయ గ్రంథం, హోషేయ 3:1. నేను యెహోషువ చెప్పానా? హోషేయ చెప్పాను కదా, రైట్. హోషేయ 3:1. అయితే యెహోవాది ఇక్కడ హోషేయ చిన్న ప్రవక్త అయిన హోషేయతో చెప్తున్న మాట ఏంటంటే, దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణి యగు దానిని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. యెహోవాకి ఇజ్రాయేలుకి మధ్యన ఉన్న ప్రేమ. ఇజ్రాయేలులు విగ్రహారాధికులుగా మారిపోయారు, విగ్రహారాధన చేస్తున్నారు. యెహోవాయే వారి సృష్టికర్త, వారి యొక్క భర్తగా దేవుడుగా ఉంటే ఆయనని విడిచి వేరే వారిని పూజిస్తుంటే, హోషేయ ఒక ప్రవక్తని తన జీవితాన్నే ధారపోసి అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారిని వెళ్ళి ప్రేమించు అంటున్నాడు. ప్రేమించు, వివాహము చేసుకో. అది ఎట్లా సాధ్యము? అమ్మో, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అసలు. ఆమెమో బజార్ మనిషి, బజార్లో నుంచొని బహిరంగంగా వ్యభిచారం చేస్తుంటే, ఈయన వెళ్ళి ఇంత ప్రవక్త, యెహోవా ప్రవక్త, పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రవక్తని వెళ్ళి నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పటం ఏంటి? ఈయన వెళ్ళి సరే యెహోవా దేవా అని చెప్పి దేవునికి లోబడి వివాహం చేసుకోవటం ఏంటి? మళ్ళీ వారికి 3 పిల్లలు పుట్టడం ఏంటి? మధ్యలో మళ్ళీ ఆమె వెళ్ళిపోవటం ఏంటి? మళ్ళా ఆమెని డబ్బులు ఇచ్చి కొనటం ఏంటి? కొని మళ్ళీ ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి లాలించి ప్రేమించటం ఏంటి? అసలు ఒక మనిషికి ఎట్లా సాధ్యం అది? కానీ యెహోవా సాధ్యం చేస్తున్నాడు.
విగ్రహారాధికులమైన మనలను పితృ పారంపర్యాచార ప్రకారము ఏమేమో బంధకాల్లో ఉన్నాం, అక్కడ నుంచి మనల్ని ప్రేమించి విమోచించుకొని తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి కొనుక్కొని అంటున్నాడు, ఇప్పుడు నీవు నా సొత్తు అంటున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు నీవు నా సొత్తు, నా చేతిలో నుంచి నిన్ను ఎవరు అపహరించలేరు అంటున్నాడు, నిన్ను ఎవరు దొంగిలించలేరు అంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనల్ని ఆయన ఏం చేశాడంట? దత్తపుత్ర ఆత్మనిచ్చి మనల్ని కొనుక్కున్నాడంట. సంఘానమైన మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు ఆయన, వెలపెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఇంకా మనము పాపములోనికి వెళ్ళటానికి దేవునికి ఇష్టము లేనే లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన సొత్తుగా మారిపోయిన మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, నిర్దోషులముగా, నిష్కలంకముగా మనము ఉండాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా! అయితే దేవుడు మన కోసం అంత శ్రమపడి, శిలువ రాణిపైన అంత శ్రమపడి, అమూల్యమైన రక్తముచే మనల్ని కొన్నాడు కదా. అయితే మనం ఎట్లా జీవించాలి ఒకసారి చూద్దాం. మనం ఎట్లా జీవించాలి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:29. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడి ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు. హల్లెలూయా! హల్లెలూయా! అందరు ప్రభుని కనపరుద్దాం ఒకసారి. హల్లెలూయా! హల్లెలూయా! శ్రమల్లో మనం ఏం చేయాలి? క్రీస్తు పక్షాన్ని ఏం చేయాలి? నిలబడాలి. శ్రమలే పాట రాశారు కదా అషీర్ ఆండ్రూ గారు, పాస్టర్ గారు. శ్రమలే నా అతిశయం, శ్రమలే నా సైన్యం అంటాడు ఆయన. ఎంత బాగా రాశారు. విత్తనము విరగకపోతే ఫలించిన. ఎంతో చక్కటి పాట, అందరూ చక్కగా నేర్చుకోండి. హల్లెలూయా! ఏంటంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచామా? అందరూ విశ్వాసం ఉంచారా? ఉంచాం కదా, ఉంచాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసం ఉంచిన మీరు మాత్రమే కాక ఆయన పక్షమున, ఎవరి పక్షాన? క్రీస్తు పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తు పక్షాన ఏం చేయాలి? శ్రమపడాలి. గ్రహం స్టైన్స్ గారు ఒరిస్సా ప్రాంతంలో ఆయన మరి దగ్గర 30 సంవత్సరాలు ఆయన ఒరిస్సా ప్రాంతంలో ఉండి సేవ చేశారు, పరిచర్య చేశారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆస్ట్రేలియా నుంచి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన మన భారతదేశంలో ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ గారు ఏం చేశారంటే, మరి క్రీస్తు ప్రేమను తెలియచేయడానికి స్థానిక భాషను నేర్చుకొని, క్రొత్త భాషను నేర్చుకొని వారికి క్రీస్తు ప్రేమను తెలియచెప్పడం స్టార్ట్ చేశారు. ప్రభు యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండగా మరి కల్చర్ అంతటిని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రాంతవ్యంలో ఉన్నటువంటి పేదరికము, దరిద్రత, ఎంతో ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలో నుండి వచ్చి కూడా ఆయన క్రీస్తుని ఎంత ప్రేమించడం మాత్రమే కాదు, క్రీస్తు పక్షాన శ్రమ పడటం నేర్చుకున్నాడు. ఆయన సైకిల్ తొక్కుకుంటూ మరి కుష్టి వ్యాధి కలిగిన వారి మీద ఎంతో కనికరపడి క్రీస్తు ప్రేమను పంచేవాడు. కుష్టి వ్యాధి కలిగిన వారిని సైకిల్ ఎక్కించుకొని వారందరినీ ఒక శిబిరంలోనికి తీసుకువచ్చి వారి గాయాలలో వాళ్ళు ఏడుస్తూ, ఆ చీమి రక్తము కారుతూ, ఆ యొక్క పురుగులు ఈగలు పట్టేసి ఉన్న గాయాలు తుడుస్తూ
వాళ్ళకి సర్వీస్ చేస్తూ, వారికి ఆహారము తినిపిస్తూ క్రీస్తు ప్రేమను వారికి తెలియచేసేవాళ్ళంట. అంతగా ప్రేమిస్తూ చేస్తున్న ఆయనకి చక్కగా మళ్ళీ ఆయన ప్రదేశానికి వెళ్ళి వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు పుట్టారు. ఫస్ట్ పాప, తర్వాత 2 పిల్లలు. రెండో బాబు సెకండ్ బాబు 10 సంవత్సరాల బాబు. రెండో వాడు మరి 6 సంవత్సరాలు. ఒక పాప, తర్వాత 2 పిల్లలు. ఈ 2 పిల్లలు ఈ గ్రహం స్టెన్స్ గారు మరి ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉన్న క్రమంలో ఆ యొక్క లెప్రసీ వాళ్ళకి మరి మంచిగా ఆశ్రమము వారు కలుగ చేసి అక్కడ క్రీస్తు ప్రేమను తెలియచేస్తూ ఉంటే ఇది పడక చాలా మంది అన్యులు ఒక 50 మంది అర్ధరాత్రి వేళ సువార్త వాళ్ళు ప్రకటించి వాళ్ళ జీపులో వాళ్ళిద్దరు పిల్లలు ఆయన పడుకొని ఉంటే అర్ధరాత్రి వేళ ఆ యొక్క వ్యాన్ అంతటికి కూడా కిరోసిన్ పోసేసి తగలపెట్టేశారు. సజీవముగా దహించేసేసారు. సజీవంగా వాళ్ళు క్రీస్తు కొరకు ఆ 2 పిల్లలు కేకలు వేస్తుంటేనంట చాలా మంది అక్కడ చూచిన వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ లోపల ఆ కిటికీల్లో నుండి ఆయన్ని చూస్తేనంట ఆ 2 పిల్లల్ని గట్టిగా పట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. 10 సంవత్సరాల పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు. ఆ 10 సంవత్సరాల పిల్లవాడికైతే ఆ లెప్రసీ కలిగిన వాళ్ళంటే చాలా ఇష్టం అంట. అంకులు 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 అనుకుంటా ఆ యొక్క లెప్రసీ కాలనీలోనే అక్కడే వాళ్ళు ఆడుకుంటా పెరిగారట. ప్రతి అంకుల్ పేరు చూసేవాడంట. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి సేవలు చేస్తుంటే ఆ పిల్లడు ఎంతో ఆసక్తితో వాళ్ళకి సేవ చేసేవాడంట. నేను కడతాను గాయాన్ని, నేను కడతానని కట్టేవాడంట. పిల్లలకి అట్లా నేర్పించారు. చిన్నవాడైతే 6 సంవత్సరాలకే పాటలు రాసే తలాంతు కలిగిన వాడంట. ఆ బిడ్డ చిన్నోడు పాటలు రాసి దేవుణ్ణి స్తుతించేవాడంట. అయితే ఆ 2 పిల్లలు కేకలు వేస్తుంటే ఆ 2 పిల్లల్ని గట్టిగా పట్టుకొని చనిపోయేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఇలా తెల్లవారికి 3 దహించబడ్డారు. క్రీస్తు కొరకు శ్రమపడ్డారు, దహించబడ్డారు. అయితే అది ఇప్పటికీ కూడా మరి సాక్ష్యంగా నిలబడిపోయింది. వాళ్ళ వైఫ్ ఏం చెప్పారంటే ఆవిడ ఇక్కడికే వచ్చి నేను నా భర్తను తగలబెట్టిన ఈ ప్రదేశంలోని నేను మరలా సేవ చేస్తాను. నా భర్తను తగలబెట్టిన 50 మందిని నేను క్షమించుకుంటున్నాను. మేము వెంబడించే ఆ యేసు మాకు అదే చెప్పాడు, మేము క్షమించుకుంటున్నాము అని చెప్పి పాప తల్లి ఈ రోజుకి పరిచర్య చేస్తున్నారు ఆ ప్రాంతంలో. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు పక్షాన ఉండటం మాత్రమే కాదండి, క్రీస్తు కొరకు శ్రమ పడగలగాలి. క్రీస్తు కొరకు శ్రమ పడగలగాలి. అది దేవుడు చెప్తున్నాడు. నీ విశ్వాసానికి శ్రమ కలిగినప్పుడు, సంఘానికి శ్రమ కలిగినప్పుడు క్రీస్తు పక్షాన నువ్వు నిలబడగలుగుతున్నావా? తప్పించుకుని నాకేమొచ్చిందిలే అని తుర్రును పారిపోతున్నావేమో. శ్రమ పడగలిగితే కలిసి శ్రమ పడడానికి ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, యేసు దగ్గరికి మేము వెళ్తుంటే మా అత్తగారు ముట్టికాయలు వేస్తుందండి, మా మామగారు రానిట్లేదండి, మా ఆయన గారు తాగేసి వచ్చి నా జుట్టు పట్టుకొని ఫ్యాన్ను తిప్పినట్టు తిప్పి కొడతాడండి. చెల్లి, తమ్ముడు, వాళ్ళు నీ శరీరాన్ని చంపగలరు, నీ ఆత్మని దేహాన్ని చంపేది మాత్రం దేవుడే. నీ జీవ మరణములు యెహోవా వశం. నువ్వు ఒక్కసారి జయించుకొని బయటికి రా, నీకు నిత్య జీవం వస్తుంది. మనుషులు నీ దేహాన్ని చంపగలరేమో కానీ నీ ఆత్మను రక్షించువాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆల్రెడీ. ఆయన పరలోక రాజ్యములో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు ఒకరోజు భారతదేశంలోని ఒక ట్రైన్ లో ప్రయాణమై వెళ్తుంటే ఎదురుగుండా ఒక అతను కూర్చున్నాడట. ఆ ఎదురుగుండా కూర్చున్నవాడు అలా చూస్తుంటే ఈ బైబిల్ ఇట్లా తెరిచి ఆ ఎదురుగుండా వానికి ఇచ్చి, అయ్యా ప్రభువుని నమ్ముకో అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు ఇస్తే అప్పుడు ఆ బైబిల్ పుస్తకాన్ని 2గా చించేసి చీ థూ అని ముఖం మీద ఊసి ఆ బైబిల్ని కింద పడేశాడంట. అయితే సాధు సుందర్ సింగ్ గారు ఎంతో బాధపడ్డారంట. అయ్యో, నువ్వెందుకయ్యా 2గా చించేసి
పడేశావు, నీకు వద్దపోతే నాకు ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాడిని కదయ్యా, నువ్వెందుకు అలా పడేశావని ఆ రోజు చాలా దుఃఖపడ్డాడంట. అయ్యో, ఒకప్పుడు నేను ఇలాంటి బైబిల్ కక్షగా సాధు సుందర్ సింగ్ గారు మొదటి పేజీ నుండి ఆఖరి పేజీ వరకు ఒక్కొక్క పేజీ చింపి అగ్నిలో వేశాడంట. ఒక్కొక్క పేజీని చింపి అగ్నిలో వేశానే. ప్రభువా, ఈ బిడ్డను కూడా రక్షించవా, నన్ను రక్షించుకున్న దేవా రక్షించవా అని నేను ప్రార్థన చేసుకున్నాడంట సాధు సుందర్ సింగ్ గారు. అయితే ఒక రోజు ఇలాగే భారతదేశంలో ఆయన ఒక ప్రాంతంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనని ఒక మీటింగ్కి పిలిచారంట. ఆ మీటింగ్లో ఒక అతను మైకిచ్చుకొని సాక్ష్యం చెప్తున్నాడంట. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను చచ్చిపోదామని రైలు పట్టాల మీద వెళితే రైలు పట్టాల మీద సగంగా చిరిగిపోయిన ఒక బైబిల్ అక్కడ నాకు కనపడింది. రెండో ముక్క నాకు కనపడలా, ఆ ఒక్క ముక్కనే నేను చదువుతా ఉన్నాను. దానిలో క్రీస్తు నా కొరకు చనిపోయాడని ఉంది. నేను ఎందుకు చనిపోవాలి అనుకుని నేను బ్రతికాను అని సాక్ష్యం ఇచ్చారంట. వెంటనే సాధు సుందర్ సింగ్ అయ్య గారు, ప్రభువా నీకు స్తోత్రం, ఆహా నీ మహత్తమైన కార్యములు ఎంత గొప్పవయ్యా, భీకరమైనవి. ఈ రోజు ఆత్మను రక్షించడానికే ఈ బైబిల్ అతనికి ఇప్పించావు ప్రభువా. నేనైతే ట్రైన్లోండి పలేసేవాడిని కాదని నువ్వు ఎదుటి వ్యక్తికి ఇచ్చావా ప్రభువా, నీ మహిమ కార్యాలు ఎంత గొప్పవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని ఎంతగా టిబెట్ ప్రాంతములో మరి ఆ ముసళ్ళు, ఆ యొక్క పాములు, ఎలుకలు ఉన్న బావిలో పడేసి 3 రోజులు తాళాలేసి చచ్చిపో అని వేస్తే, బౌద్ధ మతం వారు వేస్తే 3 రోజుల కంట ఒక బలమైన వ్యక్తి ఆ లోపలికి దిగి సాధు సుందర్ సింగ్ గారిని బయటకు తీసుకొచ్చి ఒడ్డు మీద పెడితే ఆ లోపల వేసిన వారు ఆశ్చర్యపోయి, ఎలా వచ్చావు నువ్వు సింగ్, ఎలా వచ్చావు సింగ్ అంటే, నాకు తెలియదు, నా ప్రభు నన్ను రక్షించాడు. హల్లెలూయా. అది చూసిన వారు అక్కడికక్కడే మారు మనసు పొంది ప్రభుకి వారి జీవితాలను అర్పించారు. శ్రమ వచ్చిందా, ఆ శ్రమలో మహిమ ఉన్నది, జ్ఞాపకం చేసుకో. శ్రమలో మహిమ ఉన్నది. మహిమ గల పాత్రగా నిన్ను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. శ్రమ లేకపోతే మహిమేది, పరీక్ష లేకపోతే ఘనత ఏది? చెల్లి, తమ్ముడు, శ్రమ వచ్చిందని భయపడద్దు, సంతోషంగా ఆహ్వానించు. నేను నా జీవితంలో అలా ఆహ్వానించటం ప్రారంభించాను. హల్లెలూయా. నీ చిత్తం ప్రభువా, నాకెందుకు అని ప్రశ్న వేయలేదు, కానీ ప్రభుతో అన్నాను, నీ చిత్తం, నీకిష్టం నా జీవితంలో ఎలా చేయాలనుకుంటున్నావా, ఓకే, నీ కార్యాన్ని నువ్వే జరిగించుకో. నా జీవితాన్ని సంపూర్తిగా యేసయ్యకి అర్పించేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, సంఘము శ్రమల గుల్లా వెళ్ళినప్పుడు భయపడొద్దు. ఎందుకు అనంటే, క్రీస్తు మహిమ నీ మీద ఉదయింపబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ రోజు సంఘము కోసం ఏమి చేశారు అనంటే, సంపూర్తిగా తన జీవితాన్ని ఇచ్చాడు. ఎట్లా ఇచ్చారు అనంటే, నీకు బదులుగా ఇచ్చారు. రెండవదిగా అమూల్యమైన రక్తం ఇచ్చారు. మూడవది తన స్నేహితుడు నువ్వు కాబట్టి నీ కొరకు పరిపూర్ణమైన ప్రేమతో నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి కొన్న తర్వాత నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఆయన కొరకు శ్రమ పడాలని, ఓర్చుకోవాలని, విశ్వాసాన్ని గెలిపించుకోవాలని, క్రీస్తు వైపు చూడాలని. ఓటమిలు, అవరోధాలు ఎన్ని వచ్చినా ప్రతి మెట్టు పైకి ఎక్కుతూనే మనం ఎదగాలి తప్ప భయపడుతూ ఓడిపోవటానికి తల ఉంచకూడదు. క్రీస్తు ధ్వజాన్ని మనం పైకెత్తాలి తప్ప తల వంచి పరిస్థితులకి లోబడితే మనం వెనక్కి వెళ్ళిపోతాం. నా గట్టి మీద చెయ్యి వేసావు, వెనక్కి తిరగొద్దు. శ్రమలైనా కష్టాలైనా ముందులకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ బిడ్డలారా, ఇటువంటి పరిస్థితి అయినా యేసయ్యా నేను నీ కొరకు నిలబడతానయ్యా, అయ్యా నీ కొరకు నేను నిలబడతానయ్యా, ఈ శ్రమలు నేను తాళతానయ్యా, ఈ కష్టాలు నేను జయిస్తానయ్యా, నా విశ్వాసాన్ని నేను నమ్ముకోనయ్యా, ఈ సంప్రదాయాలకు నేను తల వంచను ప్రభువా, ఈ మనుషులకు నేను తల వంచనయ్యా, నేను గెలుస్తానయ్యా, నీ కొరకు ఈ వాక్యం ఎత్తి అయ్యా నేను గెలుస్తానయ్యా, నేను ముందరకు వస్తానయ్యా అని మనం అందరము సమర్పించుకొని ప్రార్థన చేద్దాం.